Good morning to all. Yesterday we have discussed about Euclid division algorithm to find LCM and HCF and prime factorization method. Today we are discussing about rational numbers and their decimal expansion. Rational numbers and their decimal expansion. The decimal expansion of rational numbers terminating or non-terminating repeating. For example, 0.375. 0.375. Let us consider the following rational numbers. 0.375. 0.375 can be written as 0.375 can be written as 375 by 100. 375 by 100. So 375 divided by 100 can be written as 10 cube. So 100 can be written as 10 cube. Another one, second one, 1.04. 1.04. So 1.04 is equal to 104 by 100 is equal to 104 by 100 can be written as 10 square. And the third one, 0.0875. So 0.0875 is equal to 875 by 10,000. So 875 by 10,000 is equal to 10 power 4. 10,000 is equal to 10 power 4. Next, fourth one, 12.5. 12.5 is equal to 125 by 10. It is in the form of P by Q. So 125 by 10 power 1. Next, now 375 is equal to 375 by 10 cube. So ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మనం 375 by 10 cube. 375 by 10 cube. So 375 by 10 cube. 375 by 10 cube is equal to 375 by 10 cube is equal to 375 is equal to 3 into 5 cube. 375 factorization చేద్దాం. 375 కి factorization చేద్దాం. 375 కి factorization చేద్దాం. So 375 can be written as 3 into 5 cube. So here 3 ones 3, తర్వాత 3 2s 6, 3 5s 15. Next one 5 25s. Next one 5 5s. So 375 is equal to 3 into 5 cube. Okay, 10 cube is equal to 10 cube is equal to here 10 cube is equal to here 10 cube is equal to 10 cube is equal to 2 cube into 5 cube. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 5 క్యూబ్కి 5 క్యూబ్కి క్యాన్సిల్. సో 5 క్యూబ్కి 5 క్యూబ్కి క్యాన్సిల్. ఇక్కడ 5 క్యూబ్ ఉంది, అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా 5 క్యూబ్ ఉంది. సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ రిమైండర్స్ 3 by 2 క్యూబ్. 3 by 2 క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం 1.04. 1.04 is equal to 104 by 10 square. 104 by 10 square. సో 104 మనం ఏం రాసుకుంటామంటే 2 క్యూబ్ ఇంటూ 13 రాసుకుంటాం. ఓకే, 10 స్క్వేర్ ఏం రాసుకుంటాం 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. సో ఇక్కడ మనము 2 క్యూబ్ 2 స్క్వేర్లో 2 స్క్వేర్ క్యాన్సిల్ చేసామనుకుంటే ఎంత ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. 2 into 13 2 into 13 డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది 5 స్క్వేర్. 2 13s ఎంత 26 by 5 స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 0.0875. సో 875 by 10 power 4. 875ని ఫ్యాక్టరైజ్ చేద్దాం.
875 ఫ్యాక్టరైజేషన్ చేసామనుకోండి 5 క్యూబ్. ఓకే, 5 క్యూబ్ ఇంటూ 7, 875కి ఫ్యాక్టరైజేషన్ డివైడెడ్ బై 10 పవర్ 4 మనం ఏం రాసుకుంటామంటే 2 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4. సరే, ఇక్కడ 5 క్యూబ్. ఓకే, ఇక్కడ 5 పవర్ 4. అక్కడ క్యాన్సిల్ చేసామనుకోండి డినామినేటర్ ఎంత ఉంటుంది 5. 7 డివైడెడ్ బై 2 పవర్ 4 ఇంటూ 7. ఓకే, నెక్స్ట్ వన్ 125 బై 10. 125 ఏం రాసుకుంటాం మనం 5 క్యూబ్. 10 ఏం రాసుకుంటాం 2 ఇంటూ 5. 5కి అక్కడ 5 క్యూబ్లో 5 క్యాన్సిల్ చేసామనుకోండి ఏముంటుంది 25 బై 2. ఓకే, రైట్. Write the following terminating decimals in the form of p by q, q not equal to 0 and p comma q are co-primes. ఇక్కడ ఈ do this లో మనం ఏం చేయాలి అంటే given decimals are terminating decimals. Given decimals are terminating decimals. Given decimals are terminating decimals. Given decimals are terminating. So first one 15.265. First one 15.265. 15.265. 15.265. Right. ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేటింగ్. సో ఈ టర్మినేటింగ్ డెసిమల్ మనం ఏ ఫామ్లో రాయాలి p by q ఫామ్లో రాయాలి. p by q ఫామ్లో ఎలా రాస్తాం 15,265 డివైడెడ్ బై 1000 రాసుకుంటాం. ఓకే, మళ్ళీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగా p by q ఫామ్లో రాస్తాం. రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ 0.1255. ఇక్కడ 0.1255 మనం ఏం రాసుకుంటామంటే 1255 అంటే 1255 డివైడెడ్ బై 10,000. నెక్స్ట్ వన్ 0.4. 0.4ని మనం ఏం రాసుకుంటాం చెప్పండి 4/10. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఓకే, సరే క్యాన్సిలేషన్ చేసామనుకోండి 2/5. నెక్స్ట్ వన్ 23.34. సో 23.34 మనం ఏం రాసుకుంటామంటే 2334 డివైడెడ్ బై ఏం రాసుకుంటాం మనము 100 రాసుకుంటాం. ఏం రాసుకుంటాము 100. 2334కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. అలాగే 100 ఏం రాసుకుంటాము 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ రాసుకుంటాం. ఓకే, యాజ్ యూజువల్ ఈ ప్రాబ్లం కూడా అలాగే చేయండి. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ వన్ నెక్స్ట్ right. From the above examples we may see that any real number which has decimal expansion that terminates can be expressed as a rational number whose denominator is a power of 2 or 5 or both. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ని p by q ఫామ్లో రాసామనుకుందాం. అది టర్మినేటింగ్ డెసిమల్ అనుకుందాం. టర్మినేటింగ్ డెసిమల్ అయినప్పుడు వాట్ అబౌట్ q, అసలు ఆ q ఏంటి? ద డినామినేటర్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ 2 or 5 or both. డినామినేటర్ అనేది ఏ ఫామ్లో ఉండాలి 2 or 5 or both ఈ ఫామ్లో ఉండాలి. when we write such a rational number in the form of p by q, the prime factorization q will be in the form of 2 power n into 5 power m. It is very very important. When we write such a rational number in the form of p by q, ఒక రేషనల్ నెంబర్ని మనం p by q ఫామ్లో రాసాం. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q అంటే వాట్ అబౌట్ q, ఆ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ ఫామ్లో ఉండాలి 2 power n ఇంటూ 5 power m ఫామ్లో ఉండాలి. ఓకే, థీరం 1.3. let x be a rational number whose decimal expansion terminates. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే let x be a rational number, x is equal to p by q, it is terminates, then x can be expressed in the form of p by q. అంటే
ఒక రేషనల్ నెంబర్కి డెసిమల్ ఫామ్ అనేది టర్మినేటింగ్ డెసిమల్ అనుకుందాం. దాన్ని ఏ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు? p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. వేర్ p, q ఆర్ కో ప్రైమ్స్ అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేట్ అయితే దాన్ని p/q ఫామ్లో రాస్తాం. ఆ p/q ఫామ్లో రాసిన తర్వాత ఆ క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏముంటుందంటే 2n into 5m, వేర్ n, n ఆర్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తీరం మళ్ళీ ఒకసారి చూడండి. లెట్ x బి ఎ రేషనల్ నెంబర్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్స్, దెన్ x కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే టర్మినేట్ అయితే మనం ఆల్రెడీ చెప్పాం, టర్మినేటింగ్ డెసిమల్ని p/q ఫామ్లో రాయొచ్చు, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ని కూడా p/q ఫామ్లో రాయొచ్చు. అక్కడ అయితే ఇక్కడ మనము దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? టర్మినేటింగ్ డెసిమల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లెట్ x బి ఎ రేషనల్ నెంబర్ whose decimal expansion terminates, then x can be expressed in the form of p/q, where p, q are co-primes and the prime factorization of q is in the form of 2n into 5m. ఇది 1 mark, very very important. Let x be a rational number whose decimal expansion terminate. ఫర్ ఎగ్జాంపుల్ 0.4 తీసుకున్నాం అనుకున్నాం. 0.4 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 0.4 తీసుకున్నాం. 0.4 తీసుకున్నాం. x is equal to 0.4 అనుకున్నాం. Let x be a rational number. This is a rational number whose decimal expansion terminates. ఈ 0.4 డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, దెన్ x కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అండ్ x ఈజ్ ఈక్వల్ 0.4 మనం ఏం రాసుకుంటాము? 4/10 అని రాసుకుంటాం. ఓకే, వేర్ p, q ఆర్ కోప్రైమ్స్. p, q కోప్రైమ్స్. ఓకే, ఇది p అనుకుందాం, ఇక్కడ q అనుకుందాం. కోప్రైమ్స్ అంటే ఏంటి? దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి, 2/5. ఓకేనా? అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇది q ఏ ఫామ్లో ఉంది? 2n 5m ఫామ్లో ఉంది. అంటే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 2 లేదు కదా, ఓన్లీ 5 ఉంది కదండి. 2ను మనం ఏం రాసుకుంటామంటే 2/0 రాసుకుంటాం, ఏం లేదు కాబట్టి. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n into 5m. ఓకే, నౌ right. Now 25/2. Now 25/2. It is in the form of 25/2. It is in the form of p/q. ఇక్కడ అబ్జర్వ్ చేయండి నేను, ఈ p/q 25/2 అనేది p/q ఫామ్లో ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే డెసిమల్ ఫామ్ రాయాలనుకున్నాం. 25ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాస్తున్నాం చూడండి. 25 మనం ఏం రాసుకుంటామంటే 5² రాసుకుంటాం, డివైడెడ్ బై 2. ఇక్కడ మనకి డెసిమల్ అంటే డెసిమల్ ఫామ్లో రాయాలి. అంటే 12.5 రావాలనుకుందాం. 5/2 ఇక్కడ డెసిమల్ ఫామ్లో రాయాలంటే క్యూ గురించి ఏం చెప్పాం మనం? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n into 5m. ఇక్కడ మనకి ఓన్లీ ఏముంది? 2 ఉంది, ఓన్లీ 2. కాబట్టి మనకి డినామినేటర్లో 2n 5m రావాలంటే ఓన్లీ ఇక్కడ 2 మాత్రమే ఉంది. మనకి 10 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. అంటే న్యూమరేటర్ని ఒక 5తో మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని కూడా ఇంకొక 5తో మల్టిప్లై చేస్తాం. సో 5 into 5 అంత 5³, తర్వాత 2 into 5 అంత 10. సో 125 డివైడెడ్ బై 10. 125 డివైడెడ్ బై 12 ఏం రాసుకుంటాం? 12.5. నెక్స్ట్ వన్, సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి అందరూ. 26/25. 26/25. 26ని మనం ఏం రాసుకుంటాం చెప్పండి? 26ని ఏం రాసుకుంటామంటే 13 రాసుకుంటాం. 13 into 2. ఓకే, డివైడెడ్ బై 25 ఏం రాసుకుంటాం? 5² రాసుకుంటాం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి డినామినేటర్లో ఓన్లీ 5² ఉంది,
అంటే మనకి డినామినేటర్ అనేది 10 కానీ 100 కానీ 1000 కానీ రావాలి, అంటే మల్టిపుల్స్ ఆఫ్ 10 రావాలి. అంటే ఇక్కడ 5 స్క్వేర్ ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేస్తాము, డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్ని కూడా 2 స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4, 4 2s ఎంత 8, ఓకేనా. 13 8s ఎంత 104, 13 8s 104, రైట్. డివైడెడ్ బై 5 స్క్వేర్ 2 స్క్వేర్, 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే 5 2s ఎంత 10, 10 స్క్వేర్ రాసుకుంటాం. సో ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది 104 డివైడెడ్ బై 10 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే ఎంత 100. సో ఈజ్ ఈక్వల్ టు 1.04. ఓకే, నౌ థర్డ్ వన్. 3/8. 3/8 మనం ఏం రాసుకుంటామంటే 3 ఏం రాసుకుంటాము 2³ రాసుకుంటాం. జాగ్రత్తగా ఉన్నాను. మనకి డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. డినామినేటర్ని ఏం చేయాలంటే డినామినేటర్ ఏంటి, ఇక్కడ క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి 2³ మనకి డినామినేటర్లో 10 100 1000 10,000 రావాలి. ఆ ఫామ్లో వస్తే ఈజీగా డెసిమల్ ఫామ్ రాస్తాం. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం 2³ ఉంది కానీ మనకి ఇక్కడ ఏం రావాలి 10,000 రావాలి అంటే 5³ ఉండాలి. అంటే డినామినేటర్ని 5³ మల్టిప్లై చేస్తాం, అలాగే న్యూమరేటర్ని కూడా 5³ మల్టిప్లై చేస్తాం. ఓకే, 5³ వాల్యూ ఎంత 125, 125 3s 375. ఓకే, నెక్స్ట్ 2³ ఇంటూ 5³ నో డౌట్, 2 5s ఎంత 10 10³ అంటే ఎంత 1000. మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే 375 డివైడెడ్ బై 1000 అంటే ఏం రాసుకుంటాం 0.375. ఓకే, 0.375. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం. Seven by 80. 7/80 it is in the form of p/q. ఇక్కడ మనం వితౌట్ యాక్చువల్లీ డివిజన్ చేయకుండా దీనికి డెసిమల్ ఎక్స్టెన్షన్ రాయాలి, డివిజన్ చేయకుండా. సో 7/80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇక్కడ 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 80కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొస్తుంది చెప్పండి, 2 టేబుల్తో చేద్దాం. 2 2 240s. ఓకే, నెక్స్ట్ ఏంటి 220s. తర్వాత నెక్స్ట్ 2 10s, అగైన్ 2 5s. ఓకే, సో 2s ఇక్కడ ఎన్ని 2s వచ్చాయి చూడండి, 4 2s అంటే 2/4 ఇంటూ 5. సో 7 ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, 7/2/4 ఇంటూ 7/2/4 ఇంటూ 5. మనకి డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n ఇంటూ 5n. ఈ ఫామ్లో ఉండాలి ఖచ్చితంగా. సరే, ఇక్కడ 2/4 ఉంది, ఓన్లీ 5 ఉంది. అంటే మనకి ఇక్కడ 2కి పవర్లో 4 ఉన్నప్పుడు 5కి కూడా పవర్లో 4 ఉండాలి. అంటే ఓన్లీ 1 5 ఉంది. అంటే ఇంకా ఎన్ని 5s తక్కువ, ఇక్కడ 3 5s. అంటే న్యూమరేటర్ని 5³ మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని కూడా 5³ మల్టిప్లై చేస్తాం. ఓకే, 5³ వాల్యూ ఎంత 125, 125 7s 875. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డివైడెడ్ బై 2/4 ఇంటూ 5/4 అంటే ఆల్రెడీ చెప్పాం, 2 5s ఎంత 10, 10/4. సో 875 డివైడెడ్ బై 10/4 అంటే ఎంత 10,000. ఓకే, ఇక్కడ ఏం రాసుకుంటాము 0.0875. రైట్. నెక్స్ట్ రైట్. తీరం 1.4 అబ్జర్వ్ అయినాను.
let x is equal to p by q be a rational number. Let x is equal to p by q. Let x is equal to p by q be a rational number. Let x is equal to p by q be a rational number. Let x is equal to p by q be a rational number such that the prime factorization of q is of the form 2 power n into 5 power m, where n comma m are non-negative integers. Then x has a decimal expansion which terminates. Already previous theorem చెప్పాము 1.3. Let x be a rational number whose decimal expansion terminates. Then it can be expressed in the form of 2 power n 5 power m. ఇక్కడ రివర్స్లో చెప్తున్నాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ. ఇందాక ఏం చెప్పాము, డెసిమల్ ఎక్స్పాన్షన్ని పీ బై క్యూ ఫామ్లో రాస్తాము. ఓకేనా? ఎప్పుడు రాస్తాము? 2 power n ఇంటూ 5 power n ఫామ్లో క్యూ ఉన్నప్పుడు రాస్తాం. కానీ ఇక్కడ రేషనల్ నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ పీ బై క్యూ ఉంది. ఆ క్యూ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 power n ఇంటూ 5 power m ఫామ్లో ఉన్నప్పుడు ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? టర్మినేట్స్. మళ్ళీ ఒకసారి చూడండి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ పీ బై క్యూ బి ఏ రేషనల్ నెంబర్ సచ్ దట్ the prime factorization of q is in the form of 2 power n into 5 power m, where n and m are non-negative integers. Then x has a decimal expansion which terminates. అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేటింగ్ డెసిమల్ అయితే, క్యూ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? 2 power n 5 power m ఫామ్లో ఉంటుంది. ఓకేనా? క్యూ అనేది 2 power n ఇంటూ 5 power m ఫామ్లో ఉంటే ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది ఏమవుతుంది? టర్మినేట్ అవుతుంది. ఓకే, నౌ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Do this. Write the following rational numbers in the form of p by q, where p comma q are. Write the following rational numbers in the form of p by q, where q is of the form 2 power n 5 power m, where n and m are non-negative integers, and then write the numbers their decimal form. ఇక్కడ ఈ డూ దిస్లో ఏం చేయాలంటే మనకి ఒక ప్రాబ్లం ఇచ్చారు, 3/4. దిస్ ఈజ్ 3/4. ఈ 3/4ని మనం ఏం రాయాలి? డెసిమల్ ఫామ్లో రాయాలి. అంటే డినామినేటర్ ఏ ఫామ్లో రాసుకుంటాం మనము? 2 power n ఇంటూ 5 power m. ఇక్కడ క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి. 3/4. 4ని మనం ఏం రాసుకుంటాం? 2 square రాసుకుంటాం. 4ని 2 square రాసుకుంటాం. 3/2 square రాసుకుంటాం. అంటే ఇక్కడ మనకి డినామినేటర్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? 2 power n ఇంటూ 5 power m ఫామ్లో ఉండాలి. ఓకే, అప్పుడు ఇక్కడ 2 square ఉంది అంటే దేంతో మల్టిప్లై చేయాలి? డినామినేటర్ని 5 squareతో మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ని కూడా 5 squareతో మల్టిప్లై చేయాలి. రైట్. 5 square వాల్యూ 25. 25 3 is 75 by 5 square by 5 square 2 square into 5 square అంటే 10 square అంటే ఎంత? డినామినేటర్లో 100 ఈజ్ ఈక్వల్ టు 0.75 లైక్ దిస్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే చేయండి. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. Non-terminating recurring decimals. Non-terminating recurring decimals. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. Let us now consider the rational numbers whose decimal expansion are non-terminating and recurring. ఆల్రెడీ చెప్పాము, terminating decimals also rational numbers. Non-terminating recurring decimals also రేషనల్ నెంబర్స్.
ఇక్కడ మనం 1/7ని డివిజన్ చేద్దాం. ఇక్కడ 1/7ని డివిజన్ చేసాం అనుకోండి, ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ చూడండి. 1/7 డివిజన్ చేద్దాం, ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.14285 ఓకే, 14285 ఓకేనా, విచ్ ఈజ్ ఎ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. ఇక్కడ ఏమేమి నెంబర్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి చూడండి. 14 ఓకే, 14285 ఓకేనా. డెసిమల్ నోటీస్ ద బ్లాక్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 14285 ఈజ్ రిపీటింగ్ ఇన్ ద క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ నాన్న. మనకి ఎగ్జామినేషన్లో వాట్ ఈజ్ ద రిపీటింగ్, లేకపోతే వాట్ ఇస్ ద బ్లాక్ ఆఫ్ ద డిజిట్స్, ఫైండ్ ద బ్లాక్ ఆఫ్ ద డిజిట్స్ అన్నాడు అనుకోండి, ఎక్కడైతే రిపీట్ అవుతున్నాయో వాటిని మనం ఏమంటామంటే బ్లాక్ ఆఫ్ ద డిజిట్స్ అంటాం. అక్కడ ఏమేంటి బ్లాక్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 14285. ఇప్పుడు మనం 1/3 తీసుకున్నాం, ఇలాగే 1/3 తీసుకున్నాం అనుకోండి. 1/3 ఈజ్ ఈక్వల్ టు 0.333 సో వన్ ఓకేనా. సో బ్లాక్ ఆఫ్ ద డిజిట్ ఏంటి ఇక్కడ 3 అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని బ్లాక్ ఆఫ్ ద డిజిట్ అంటాం. సో ద డినామినేటర్ 7 కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటేనా, డినామినేటర్ని 2n 5m రాస్తేనేమో టర్మినేటింగ్. డినామినేటర్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m. ద డెసిమల్ ఎక్స్పాన్షన్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి చూడండి. మనము డినామినేటర్ని ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఫామ్లో ఉంటే రేషనల్ నెంబర్ అంటాం. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. బట్ వాట్ అబౌట్ q ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m. 2n 5m ఫామ్లో ఉందనుకుందాం. q అనేది 2n 5m ఫామ్లో ఉందనుకుందాం. 2n 5m ఫామ్లో ఉంటేనేమో ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టర్మినేటింగ్. సో 2n 5m ఫామ్లో లేదనుకుందాం, అలా రాయలేమనుకుందాం. దే ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను. రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ థీరం 1.5 చూడండి. లెటర్ x ఈజ్ ఈక్వల్ టు p/q. let x is equal to p/q. let x is equal to p/q. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. let x is equal to p/q be a rational number such that the prime factorization of q is not in the form of, ఇది very important, q is not in the form of 2n 5m where n and m are non-negative integers. Then x has a decimal expansion which is non-terminating repeating decimal, non-terminating repeating recurring. ఓకే, ఇది గుర్తుపెట్టుకున్నాను. మళ్ళీ ఒకసారి let x is equal to p/q be a rational number. x is equal to p/q అనేది రేషనల్ నెంబర్ అనుకుందాం. ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, qకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఏ ఫామ్లో లేదు, 2n 5m ఫామ్లో లేదనుకున్నాం. 2n 5m ఫామ్లో లేదనుకున్నాం. ఈ ఫామ్లో లేదు అనుకున్నాం. ఈ ఫామ్లో కెనాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ ఫామ్లో క్యూని రాయలేకపోయామనుకున్నాం. దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఇక్కడ ఒకటేనన్నా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు p/q, q ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m. దెన్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ టర్మినేట్. x ఈజ్ ఈక్వల్ టు p/q, x నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n 5m. It is non-terminating recurring. Now example 5. Using the above theorems without actual division, state whether the following rational numbers are terminating or non-terminating repeating decimals. మనం ఇక్కడ 16/125, ఈ 16/125 అనేది p/q ఫామ్లో ఉంది అనుకుందాం. 16/125 p/q. వాట్ అబౌట్ q? క్యూని మనం ఏం రాస్తున్నాం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. q 16 ఓకే,
డివైడెడ్ బై 125. 125ని మనం 5 క్యూబ్ రాసుకుంటాం. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. మళ్ళీ ఒకసారి మనం 125ని మనం ఇక్కడ ఏం రాసుకుంటాము, 5 క్యూబ్ రాసుకుంటాము. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 2 లేదు కదా, నేను ఆల్రెడీ చెప్పాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఓన్లీ 2 ఆర్ ఓన్లీ 5 బోత్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఓన్లీ 2 ఉన్న టర్మినేటింగ్, ఓన్లీ 5 ఉన్న టర్మినేటింగ్, బోత్ 2 and 5 ఉన్న టర్మినేటింగ్. ఇక్కడ కూడా చూడండి 2 power n 5 power m. మీకు డౌట్ రావచ్చు 2 లేదు కదని, సో 2 power 0 రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 క్యూబ్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. రైట్. సెకండ్ వన్ చూడండి, 25 డివైడెడ్ బై 132. మీరే చెప్పాలి. 25 డివైడెడ్ బై 132. 25 డివైడెడ్ బై 132. 132కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 132 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. 32కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 power 5. ఓకే, ఇక్కడ ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m. ఓకేనా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఓన్లీ 2 ఉన్న టర్మినేటింగ్, ఓన్లీ 5 ఉన్న టర్మినేటింగ్, బట్ బోత్ 2 and 5 ఉన్న టర్మినేటింగ్. రైట్. నెక్స్ట్ రైట్ 41 డివైడెడ్ బై 75. ఫోర్త్ వన్ చూడండి, 41 డివైడెడ్ బై 75. 41 డివైడెడ్ బై 75. ఇక్కడ మనము 41 డివైడెడ్ బై 75. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. 41 డివైడెడ్ బై 75. 75కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 ఇంటూ 5 ఇంటూ 5, 3 5s 15, 15 5s 75. మనం ఏం చెప్పాం, టర్మినేటింగ్ డెసిమల్ కావాలి అంటే ఓన్లీ 2 or 5. 2 ఉన్న టర్మినేటింగ్, 5 ఉన్న టర్మినేటింగ్, బోత్ 2 and 5 ఉన్న టర్మినేటింగ్, బట్ హియర్ 3. ఓకేనా. సో ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సిక్స్త్ ప్రాబ్లం చూడండి, రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇక్కడ p/q ఫామ్లో రాయాలి. ఆల్రెడీ చెప్పాం 35 డివైడెడ్ బై 50. ఇప్పుడు 35కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 35కి ఫ్యాక్టరైజేషన్ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 7 5s 35. ఇక్కడ చూడండి 50కి 2 5s 10, 10 5s 2 5s 10, 10 5s 50, 2 5s 10, 10 5s 50. ఓకే, ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 5కి క్యాన్సిల్ చేద్దాం. ఓకే, 7/10 power 1, సో 0.7. 21/25. 21 మనం ఏం రాసుకుంటాం చూడండి, 21ని ఏం రాసుకుంటాం, 3 into 7/25ని ఏం రాసుకుంటాం, 5 into 5 రాసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 5 into 5. నెక్స్ట్ ఇక్కడ 3 into 7 డివైడెడ్ బై 5 into 5 అంటే 5 square. మనకి p/q ఫామ్లో రాయాలి. డినామినేటర్ అనేది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ కనుక్కోవాలి అంటే ఇక్కడ 5 square ఉంది. డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉండాలి. సో ఇక్కడ 2 square డివైడెడ్ బై 2 squareతో మల్టిప్లై చేద్దాం. 2 square డివైడెడ్ బై 2 square. ఓకేనా. ఇక్కడ 3 7s 21, 21 4s 84. ఈ వాల్యూ వరకు 84. నెక్స్ట్ 2 square 5 square 2 square అంటే ఎంత 10 square. 10 square వాల్యూ ఎంత 100. సో ఇక్కడ 84 డివైడెడ్ బై ఈ వాల్యూ చూడండి 84. 10 square వాల్యూ ఎంత, 10 square వాల్యూ 100. 84/100 అంటే 0.84. ఓకే, థర్డ్ వన్ మీరు చూడండి 7/8 ఉంది. 7/8 అంటే ఇక్కడ 7 8 మనం ఏం రాసుకుంటాం 2 cube. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 7 ఇంటూ ఇక్కడ 2 cube ఉంది అంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి, ఐడియా రావాలి మనకి. 5 cubeతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 cube డివైడెడ్ బై ఇక్కడ 2 cube ఉంది, 5 cubeతో మల్టిప్లై చేయాలి. 25 5 5s 25, 25 5s 125 అంటే 5 cube వాల్యూ 125. 125 into 7 875. 2 5s 10,
10 క్యూబ్ అంటే ఎంత 1000. సో 0.875. ఓకే. నౌ ఎక్సర్సైజ్ 1.3 యాజ్ ఇట్ ఈజ్ ఈ మోడల్ ఈ మోడల్ చేద్దాం. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగే చూడండి. ఎక్సర్సైజ్ 1.3. write the following rational numbers. Write the following rational numbers in their decimal form and also state which are terminating and which are non-terminating. Terminating or non-terminating అంటే ఏం చేస్తాం, డినామినేటర్ క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఏటికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సేమ్, వీటికి ప్రైమ్ ఫ్యాక్టర్ సేమ్ ఉన్నాయి చూడండి. 2 క్యూబ్ రాసుకుంటాం అంటే డినామినేటర్ని 2 క్యూబ్ ఫామ్లో రాస్తున్నాం కాబట్టి ఇట్ ఈజ్ టర్మినేటింగ్. ఓకేనా. అలాగే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగా ఎగ్జాంపుల్స్ లాగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్.